హలో అండి, అందరికీ నమస్తే. చాలా మంచి వీడియోతో మీ ముందుకొచ్చాను. చాలా గొప్ప వ్రతం ఇది. ఎలాంటి ఆపదలున్నా, ఎలాంటి కష్టాలున్నా ఒక్కసారి ఈ వ్రతం చేసినట్లయితే ఎంతో సులభంగా వాటిని మనం తట్టుకోగలుగుతాం, వాటి నుంచి బయటపడగలుగుతాం. ఎంతోమంది జీవితాలను నిలబెట్టినటువంటి వ్రతం ఇది. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సప్త శనివార వ్రతం లేదా 7 శనివారాల వ్రతం. ఈ వ్రతం గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. చాలామంది ఈ వ్రత ఫలితాన్ని అనుభవించే ఉంటారు. ఈ వ్రతాన్ని ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకుంటూనే ఎప్పుడు చేసుకోవాలి, ఎలాంటి ఫలితాలను పొందవచ్చు అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ విధంగా ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకొని దానిపై ఒక కొత్త వస్త్రాన్ని పరిచి అష్టదళ పద్మాన్ని వేసుకొని కొన్ని బియ్యాన్ని పోసి దానిపైన లక్ష్మీదేవి, వెంకటేశ్వర స్వామి ఇద్దరు ఉన్న ఫోటోని ఏర్పాటు చేసుకోండి. వెంకటేశ్వర స్వామిది విగ్రహం ఏదైనా మీ దగ్గర ఉంటే ఈ విధంగా పూజలో పెట్టుకోండి. లేదు అంటే ఫోటోకే మనం పూజ చేసుకోవచ్చు. నా దగ్గర స్వామివారి విగ్రహం అలాగే పాదాలు ఉన్నాయి. వాటిని కూడా నేను ఈ విధంగా పూజలో పెట్టుకున్నాను. స్వామికి ఎంతో ఇష్టమైంది తులసి దళాలు. ఈ రోజున ఖచ్చితంగా కనీసం ఒక్క తులసి దళాన్నైనా సమర్పించాలి. స్వామివారికి అలంకారం అంటే చాలా ఇష్టం. అలంకార ప్రియుడు కాబట్టి మీ దగ్గర ఉన్న తులసి దళాలతో, బిల్వపత్రాలతో, పుష్పాలతో ఎంత వీలైతే అంత అందంగా అలంకరించుకోండి. మనకి ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి ఆపద వచ్చినా, ఎటు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే ఖచ్చితంగా స్వామివారు కాపాడుతారు. తొలి ఏకాదశి నుండి ముక్కోటి ఏకాదశి వరకు చాతుర్మాసం అంటారు. మనం ఈ వ్రతాన్ని ఎప్పుడైనా చేయొచ్చు, కానీ ఈ చాతుర్మాసంలో ప్రారంభించినట్లయితే ఇంకా మంచి ఫలితాన్ని పొందొచ్చు. కొంతమంది చాతుర్మాసంలో షోడశ సోమవార వ్రతం కూడా చేసుకుంటారు. ఈ వ్రతం చేయడం వల్ల ముఖ్యంగా గ్రహ దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. శని ప్రభావం ఉన్నట్లయితే ఖచ్చితంగా తొలగిపోతుంది. స్వామికి చలిమిడి దీపాలు అంటే చాలా ఇష్టం. తడి బియ్య పిండిలో బెల్లాన్ని కలిపి ఒక ప్రమిదలా తయారు చేసుకోవాలి. దాంట్లో 7 వత్తులను వేసి దీపాన్ని వెలిగిస్తే స్వామివారికి చాలా ఇష్టం. లేదంటే ఈ విధంగా 7 దీపాలను కూడా వెలిగించవచ్చు. ఈ వ్రతంలో కలశాన్ని కూడా ఏర్పాటు చేసుకొని పూజించవచ్చు. దీపారాధనతో పూజని ప్రారంభించాలి. ఏ పూజలో అయినా, ఏ వ్రతంలో అయినా, ఎలాంటి శుభకార్యంలో అయినా మొదటగా గణపతిని పూజించాలి కదా. ఎలాంటి ఆటంకం లేకుండా ఈ సప్త శనివారాలు పూర్తి కావాలని గణపతికి షోడశోపచార పూజ పూర్తి చేసి తరువాత స్వామివారిని షోడశోపచారాలతో పూజించాలి. ఈ వ్రతం చేసేటప్పుడు కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. వ్రతం చేసుకునే రోజు అంటే శనివారం రోజు ఉపవాసం ఉండాలి. బ్రహ్మచర్యాన్ని పాటించాలి. అలాగే భూషయనం చేయాలి. ఆడవారు ఈ వ్రతం చేసినట్లయితే వరుసగా 7 శనివారాలు చేయకపోవచ్చు, మధ్యలో ఆటంకం రావచ్చు. అలాంటప్పుడు ఏం పర్లేదండి, తరువాత వారం నుంచి మళ్ళీ చేసుకోవచ్చు. ఈ వ్రతంలో ప్రత్యేకంగా ముడుపుని కూడా కడతారండి. ఏదైనా తీరని కోరుకున్నట్లయితే, సొంతింటి కళ కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, ఇలాంటి కోరికలు ఉన్నట్లయితే వాటిని కోరుకొని ముడుపు కట్టి స్వామి ముందుంచి ఈ సప్త శనివారాలు పూజించి పూర్తయిన తర్వాత తిరుపతి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకొని తిరుపతి హుండీలో ఈ ముడుపుని వేస్తారు. స్వామికి చిమ్మిలి ఉండలు అంటే చాలా ఇష్టం. మీరు ఏ నైవేద్యం పెట్టినా సరే చిమ్మిలి ఉండలను ఖచ్చితంగా నైవేద్యంగా సమర్పించండి. ఈ విధంగా స్వామికి షోడశోపచార పూజ పూర్తి చేసిన తర్వాత వ్రత కథను చదువుకోవాలి. అన్నిటికంటే ముఖ్యమైన నియమం, తప్పకుండా పాటించాల్సిన నియమం ఒకటి ఉందండి. ఈ వ్రతానికి ఇది కీ అన్నమాట. అదే అతిథి భోజనం. ఈ విధంగా వ్రతం పూర్తి చేసుకున్న తర్వాత ఈరోజు ఒక వ్యక్తిని ఇంటికి పిలిచి మనం అతిథిగా భావించి భోజనం పెట్టాలి. అతిథి మర్యాదలు చేయాలి. కొంచెం దైవభక్తి ఉండి మంచి మనసుంటే చాలు, ఎవరైనా పర్లేదు. ఇంటికి ఆహ్వానించి వారికి అన్ని మర్యాదలు చేసిన తర్వాత, వారు భోజనం చేసిన తర్వాత మనం భోజనం చేయాలన్నమాట. ఇదే అన్నిటికంటే ముఖ్య నియమం. ఇది తప్పకుండా పాటించాల్సిందే. సో చూసారు కదా, ఇదండి వీడియో. ఎలాంటి ఆపదలున్నా, ఎంత కష్టమైనా స్వామిని తలుచుకొని సప్త శనివారాల వ్రతం చేసినట్లయితే ఖచ్చితంగా మనకు మంచి జరుగుతుంది. చాతుర్మాసంలో సప్త శనివారాల వ్రతంలో మొదటి వారం ఈ విధంగా పూర్తయిందండి. రెండో వారం పూజతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.